రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి అందరూ రెండు చేతులు పైకెత్తి దేవునికి మహిమ కలుగును గాక. 6 నెలల రెక్కల చోటును భద్రపరిచిన దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ 7వ నెల మొదటి ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి విచ్చేస్తుంది అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సదాకాలము తోడై ఉండును గాక. అర్ధ సంవత్సరం అంటే అర సంవత్సరం అయిపోయింది, ఇంకా 6 నెలలు మన ముందు ఉన్నాయి. దినాలు చెడ్డవని సమయాన్ని పోనివ్వద్దని భక్తులు చెబుతూనే ఉన్నారు కనుక ఈ పూట దేవుడు మనతో మాట్లాడలేని దేవుని సందేశాన్ని మనము భక్తి శ్రద్ధలతో విందాం, చదువుకుందాము. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాము. నీతియు యథార్థమైన భక్తి గలవారై అండర్లైన్ చేసుకోండి. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చాలు. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక ద్వారా మనతో మాట్లాడుతూనే ఉన్నారు. బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు 14 పత్రికలు రాశాడు. చాలాసార్లు మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇందులో కొన్ని పత్రికలు అనగా రోమా పత్రిక మొదలుకొని కొలస్సీ వరకు సిద్ధాంత పత్రికలు అని పిలుస్తారు. సిద్ధాంతములు పునాది మీద వేయాల్సినవి. అలాగే తెస్సలోనికి రాసిన పత్రికలు రాకడ పత్రికలని. అలాగే మనం చూసిన వారమైతే 1 తిమోతి, 2 తిమోతి, అలాగే ఫినహాసు లేదా ఫిలోమోనుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఇవన్నీ కాపరి పత్రికలు. హెబ్రీ, ఇవన్నీ కూడా మనం చూసిన వారమైతే శరపత్రిక లేదా స్థిర పత్రిక అని కూడా పిలుస్తారు. చదవబడిన దేవుని వాక్యమును ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకున్నాం. మీరు ఇంటికి వెళ్ళాక లేదా అవకాశం ఉంటే 22వ వచనం కాడి నుంచి మీరు ప్రారంభిస్తే 22వ వచనంలో కూడా మాట్లాడుతున్నారు. చూడండి. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావములను వదులుకొని. ఇక్కడ ఒకటి వదులుకోవాలి, ఒకటి పట్టుకోవాలి, ధరించుకోవాలి అంటున్నాడు. ఒకనొక పర్యాయం అనగా ఈ కొత్త సంవత్సరంలోనే వసంత వాళ్ళకి ప్రాచీన స్వభావము, నీకు నవీన స్వభావాన్ని గురించిన విషయాలు కొన్ని మాట్లాడినట్టు గుర్తు. అయితే ఈరోజు ప్రాచీన స్వభావం అనగా పాపపు స్వభావము, పాత స్వభావము వదులుకొని ప్రభు బలలోనికి అడుగు పెడుతోడుకు నవీన స్వభావములను మనము ధరించుకోవాలంటున్నాడు. నవీన స్వభావములు ధరించుకోవడానికి గల కారణం ఏంటంటే అక్కడ మళ్ళీ ఇందాక నేను అండర్లైన్ చేసుకున్నాను కదా, ఏంటది? దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము అనగా నూతన స్వభావము, నవీనము, క్రొత్తది అని అర్థం. అందుకే చాలా మంది నవీన్ అంటారు. దేవుని చెప్తున్నది ఈసారి అలా మొక్కలు పట్టు నవీన్ అని పెట్టుకున్నాం. అది ఆడపిల్లకి నవీన్ అని పెట్టు అంటాగా. ఆమె గమనించండి దేవుడు పెట్టారా, క్రొత్త స్వభావాన్ని ధరించుకోవాలి అన్నాడు. 1 పేతురు రాసిన పత్రిక, 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం కాడి నుంచి మనం 11వ వచనం వరకు చదివితే నవీన స్వభావమును ధరించుకున్న వారికి కలుగు ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 11 వచనములు ఆ మహిమ గుణాతి శ్రేమలను బట్టి ఆయన మనకు అమూల్యమైన
వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు ఏంటంటే ఏ స్వభావం అది? దేవ స్వభావము పారివారము దేవుని పోలికగా ఉన్నట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే ఓకే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము విషయములలో మిమ్మును సోమరులైన నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగి సంగతి మరచిపోయి మృత్యువాడును దూరదృష్టి లేని వాడగును. చూడండి, నవీన స్వభావం అనగా దైవ స్వభావం ఎవరైతే కలిగి ఉంటారో వాడు గుడ్డివాడు గాను, దూరదృష్టి గాను, మర్చిపోయిన వాడు గాను ఉంటాడని. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడును త్రొట్టిల్లరు. అలాగనే మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యముల ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చాలు. ఇందులో కూర్చొని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ దైవ స్వభావానికి దేవుని పోలిక చొప్పున సృష్టించబడిన నవీన స్వభావం కలిగి ఉంటే ఏమిటో, కలిగి ఉండకపోతే కోల్పోయేవి ఏమిటో, కలిగి ఉండటం వలన ఆశీర్వాదములు ఏమిటో ప్రతిదీ కూడా పేతురు పత్రిక ద్వారా తెలియజేస్తారు. అయితే ఈరోజు నేను చెప్పొచ్చే ఆ మాట ఏమిటి అంటే, నవీన స్వభావమును ధరించుకుంటున్న మనము దేవుని పోలికగా సృష్టించబడిన దానిని గుర్తించగలగాలి. ఏమంటే నేను బాప్తిజం పొందాను అని రక్షణ పొందిన వారందరూ చెప్పొచ్చు, కానీ మరి నీలో నుంచి తీసివేయవలసిన వాటిని తీసివేసావా అని అడిగితే బయటికి కనబడే ఏమంటే నేను సినిమాలు చూడడం మానేస్తానని చెప్తారు, త్రాగుడు మానేస్తానండి, వ్యభిచారం మానేస్తానండి, బూతులు మానేస్తానండి అంటారు. కానీ మరి నీవు దేవుళ్ళో ఏదైనా సంపాదించుకున్నావా అని అంటే దానికి ప్రశ్నకు జవాబు దొరకదు. ఒక వ్యక్తి దేవుని చిత్తానుసారమైన నవీన స్వభావాన్ని ధరించుకుంటే, స్వభావము అనగా మనం చూసిన వారి మీద ప్రవర్తన అని అర్థం. గుణం, ప్రవర్తన, లక్షణం. మన యొక్క స్వభావము అనగా మన లక్షణాలు ఏంటో అది బయటపడతాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు, ఒక వ్యక్తి యేసు క్రీస్తునందు విశ్వాసం వచ్చి నమ్మి బాప్తిజం పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో రక్షణ పొంది ప్రతి నెల బల్లారాధన పాలు పొందుతున్న వ్యక్తి తన ప్రాచీన స్వభావాన్ని విడిచి నవీన స్వభావాన్ని ధరించుకుంటాడు. అట్టివాడు నిజంగా నాలో కొన్ని గుణాలు అబ్బిని అని చెప్పడానికి 4 లక్షణాలు మనలోనికి ప్రవేశిస్తాయి, 4 స్వభావాలు మనలోనికి వస్తాయి. ఏంటి ఆ 4 స్వభావాలు? ఒకవేళ ఈ 4 స్వభావాల్లో ఒకటైనా నీకుంటే పర్లేదు, దేవునికి స్తోత్రం. ఒకవేళ లేవు అనుకోండి, ఇప్పుడే ప్రభు సన్నిధానం ముందు ప్రభు బలారాధనలో పాల్గొంటున్న మనము, తండ్రి ఈ లక్షణాలు నాకు ఎందుకు లేవు, దాన్ని నాకు అలవాటు చేయి, నాకు అలమర్చు, దాన్ని ధరించుకోవడానికి కృప దయచేయమని ప్రభుని అడుగుతాం. చూద్దాం ప్రేమ దేవుని పెట్టాడు. మొదటిది మనం గమనించిన వారమైతే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 54వ వచనాన్ని చదువుకుందాం. మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమును. చాలు, మనకు కావాల్సిన మాట వచ్చింది. ఒక క్రైస్తవ జీవితంలో రక్షణ పొంది దేవుళ్ళలోనికి అతడు క్రొత్తగా మారాను. బైబిల్లో ఉంది కదా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:7 చూడండి. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల
పాత స్వభావాన్ని విడిచి నూతన స్వభావంలోనికి వస్తాడని, లేదా క్రీస్తులో ఉన్న ఎడల పాతను విడిచి నూతనకు సంపాదించుకుంటాడని దేవుడి వాక్యం సెలవిస్తున్నట్లు 2 కొరింథీ 5:7. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టి, అనగా నూతన స్వభావము పాతవి గతించిపోతాయి, ఇదిగో క్రొత్తవన్నీ బయటకు వస్తాయి. ఏంటిది ఆ క్రొత్తదనము అని మనం చదువుకున్నాం. మొట్టమొదటిది మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 54వ వచనములో ఒక వ్యక్తి క్రొత్తదయ్యాడు అని చెప్పినప్పుడు కలిగే మొదటి లక్షణం వాడిలోనంటండి మృదువైన స్వభావం. ఏ స్వభావం అంట? సాఫ్ట్నెస్. ఏమొస్తుందంట? సాఫ్ట్నెస్. ఇంకో మాట కూడా ఉంది, సుకుమారం. సుకుమారం ఏమన్నంటాం? నేను అడిగే చెప్పడు, ఏమంత సుకుమారంగా పెరిగావేంట అంటాం, పట్టుకుంటే కందిపోయేటట్టుగా పద్ధతిగా. ఎక్కువ పనులు చేయకుండా ఏడు ప్రతిదీ కూడా ఆచితూచి చేసినప్పుడు అంత సుకుమారంగా చేసావా, ఒళ్ళొంచో కొంచెం అంటూ ఉంటాం. ప్రియమైన దేవుని పెట్టారు. ఎవరైనా యేసు క్రీస్తు నందున్నప్పుడు ప్రాచీన స్వభావాన్ని విడిచి నవీన స్వభావమైన క్రొత్తది మనలోనికి వచ్చింది అని ఎలా చెప్తామంటే, అంతవరకు కట్టుకడిగా ఉంటాడు, అంతవరకు మాట తీరు ప్రవర్తన అంతా కాఠిన్యం, అంటే ఇంకా చెప్పాలంటే మోటుతనంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు వారి యొక్క లక్షణము వచ్చాడో ఆ వ్యక్తిలో కంటే ఏమొస్తుందంటే మృదువైన స్వభావం వస్తుందంట. మృదువైన స్వభావం అంటే ఏంటి? ఎవరైనా నేను అన్నారనుకోండి, వెంటనే స్పందించడం కాదు, ఆచితూచి మాట్లాడడం కానీ, అడుగు వేయడం కానీ, ప్రవర్తించడం కానీ మనం చూస్తూ ఉంటాం. మిమ్మల్ని అందరికీ బైబిల్ పండితులు కాబట్టి మీరు ఓ చిన్న ప్రశ్న వేస్తాం. ఫస్ట్లో మనకి ప్రతి వారం క్విజ్ ఉండేది, మరి ఎక్కడ ఎప్పుడు మానిపోయిందో కానీ వదిలేస్తాం. మళ్ళీ దేవుని చిత్తం మీద పట్టుకుందాం. ఒక వ్యక్తిని బైబిల్ గ్రంథములో సాధువు అని పిలిచారు. మళ్ళీ క్విజ్ అడుగుతున్నాను, ఎవరిని బైబిల్ గ్రంథము, తప్పలు కొడదాం ఒకసారి, ముందు తప్పలు కొడదండి. ఆది కాండము 25వ అధ్యాయము 27వ వచనం. ఆది కాండము 25:27. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఉండెను. యాకోబు సాధువై గుడారములో నివసించాడు. పెద్దవాడు మోటోడు అని చెప్పడానికి ఏమండి, హింసించడమే కారణం, వేట. కానీ ఇతడంట గుడారవాసి అయి ఏమండి గొర్రెలు కాసేవాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పెట్టారా, గమనించండి, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ కూడా యాకోబుని బైబిల్ సాధువు అంది. ఇంకా బాగా చెప్పాలంటే ఇలా గుర్తుపెట్టుకోండి, తల్లు చాటు బిడ్డ. ఎవరి చాటు బిడ్డ? అది తల్లి చాటు బిడ్డ. సాధు పాపం అరవదం, ఇది అరుతుంది. గమనించండి ప్రియమైన దేవుని పెట్టారా, సాధువు అన్న దానికి అర్థం స్పందించకపోవడం, త్వరగా ప్రతిదీ కూడా ఆలోచించడం. కొంతమంది ఉంటారు, వాళ్ళని సాధువు అనడానికి వీల్లేదు, కానీ అడిగిన ప్రశ్నలకు వెంటనే జవాబు చెప్పకపోతే అమ్మ ఎంత మెతకేంటమ్మా అంటారు. అది మెతకతనం కాదు. కానీ సాధువు అని అంటే తను హింసిస్తున్నా సరే, తను బాధ పెడుతున్నా సరే, ఏమండి తనకున్న లక్షణం ఏంటి అంటే ఎవరిని గాయపరచకూడదు. తన మాట, తన ప్రవర్తన వలన. బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూసిన వారమైతే సాధువు మాటలు ఎక్కడే వినబడతాయి అంటే
మనలో తక్కువ కానీ ఒక వ్యాపారమే సాధువుతో చేయాలి. ఆ వ్యాపారం పేరేంటి? వ్యభిచారం. సామెతల గ్రంథంలో మనం చూస్తాం 2వ అధ్యాయం 16వ వచనం, 4వ అధ్యాయం 5 అధ్యాయాలు. పరస్త్రీ లేదా వేశ్య యొక్క మాటలు ఎలా ఉంటాయంటే, చదవండి ఒకసారి. వారు నడుచుకుని త్రోవలు వంకరివి, వారు కుటిల వర్తనులు, మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. 5వ అధ్యాయము 2, 3, 4. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. సామెతల గ్రంథం 5:2. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును. ఏం కారిద్దంట? తేనె కారును. ఏమంటే ఏ స్త్రీ అయినా సరే ఏమంటే అక్రమంగా సంపాదించాలి అని అనుకున్నప్పుడు వచ్చిన వాడితో గట్టిగా కఠినంగా మాట్లాడిద్దా, లేదా దాన్ని ఏమంటే శుతిమెత్తంగా మాట్లాడిద్దా? ఒక వ్యభిచారి తన ఇతరుల నుండి డబ్బు సంపాదించుకోవాలన్నప్పుడు ఏమండి తేనెలొలికే మాటలు మాట్లాడిద్ది. మరి మనమే మాట్లాడుతాం మన భర్త దగ్గర అంటే కటుగా మాట్లాడుతాం కాబట్టి మన మాటల కంటే ఆ మాటలకి ఎక్కువ పడిపోతూ ఉంటాడు. అదే మాటలు మనం మాట్లాడితే మన ఇంటి దాటి వెళ్ళదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక క్రైస్తవ స్త్రీ తన భర్త దగ్గర కానీ తన బిడ్డల దగ్గర కానీ తన కుటుంబంలో, నేను అంటున్నాను పెళ్ళైన స్త్రీయో పెళ్లి కాని స్త్రీకి వచ్చిన మాట్లాడట్లా, ఒక క్రైస్తవ స్త్రీ నవీన స్వభావం ధరించిన స్త్రీ తన మాట తన ప్రవర్తన అంతా కూడా శుతిమెత్తలుగా అని పిలువబడుతున్న ఏమండి ఒక పరస్త్రీ యొక్క మాటల వలె ఉంటుంది. అంటే ఇతరులను ఆకర్షించమని కాదు అక్కడ నేను చెప్పొచ్చే మాట. తన భార్యను చూడగానే భర్త అనుకోవాలి, కట్టుకున్నవాడు అనుకోవాలి, ఇలాగా నా భార్య ఉంటే చాలు. ఈ మధ్యకాలంలో ఒక పెళ్ళికి వెళ్ళాం. ఆలోచన చేయండి, అక్కడికి ఒక దైవజనుడు వాక్యం చెప్పడానికి వస్తూ ఈ మాట అన్నాడు. ఒకవేళ అలా జరగకపోతే నన్నేం అనకండో లేనిపోయింది. ఆ భర్త అంట తన సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరైనా వచ్చి ఏ స్త్రీ అయినా వచ్చి తనతో మాట్లాడినప్పుడు కళ్ళు చెదిరి అందం ఉన్నప్పటికీ వెంటనే అంటే తన జోబిలోంచి పర్స్ తీసుకొని అందులోనే తన ఆవిడని చూసుకొని అవే నీ అంత అందం ఇంకోటి లేదు అవే అనుకోనంట మురిసిపోతాడట. తన యొక్క భార్య ఫోటో తీసుకొని నువ్వు మాట్లాడినట్టు ఇంకెవరు మాట్లాడలేవని మురిసిపోతాడంట. నేనంటాను, నీ ఫోటో చూసి నీ భర్త ఏమని స్పందిస్తున్నాడు? నీ ఫోటో చూసి నీ భర్త ఏమని స్పందిస్తుంది? చిచ్చి ఇంటికి వెళ్ళాలంటే ఎప్పుడు చూస్తే కేకలేస్తుంది, అరుపుతుంది, ఇంటికి వెళ్ళబుద్ది అవట్లా అనిపిస్తుందా? లేదు, నీ ప్రవర్తన తీరును బట్టి నా కోసం అన్ని వదులుకొని వచ్చిన నా భార్య, నన్ను ఎంతో ప్రేమగా చూసే నా భార్య, అన్ని వదిలి నన్నే కావాలని వచ్చి కట్టుకున్న భార్య. నిజంగా స్త్రీమూర్తులందరికీ నేను చేతులెత్తి నమస్కరించాలి. ఎక్కడో 19 సంవత్సరాలు నేను అంటూ ఉంటాను, ఈరోజు నువ్వు హింసిస్తున్నావే ఒక స్త్రీ, ఆవిడ ఒక ఇంటికి మహారాణి. అంతేగా మన పుట్టింటికి మీరే రాణిలో కాదా? అటు చెప్పాలి ఇటు చెప్పాలి మనం. కానీ మనం హింసిస్తున్నాం, బాధిస్తున్నాం, మనకి వెట్టి చాకరీ చేయించుకుంటున్నాం. కానీ అది తను ప్రేమతో చేయాలే కానీ ఏదైనా చెప్పండి, హింసించి భర్త అని అంటాను. అసలు అలా చేయించేవాడు అసలు భర్తే కాదంట. కారణం ఏంటి అంటే తన భార్య ఇది నా కుటుంబం అనుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ భర్తలో నీ భార్య పుట్టింటికి వెళ్ళమ్మా అంటే ఏమండి ఇదేగా నా ఇల్లు అనాలే తప్ప ఎప్పుడు పంపిస్తావు, ఎప్పుడు బ్యాగ్ అనేటట్లుగా ఉన్నాము అంటే ఇంకా ఆవిడ మన మనిషి అవ్వలేదేమో, ఇంకా మనలో ప్రవర్తన మారలేదేమో, మృదుత్వం రాలేదేమో. నేను అంటాను, ప్రతి భర్త బయటోడికి నేను మారానా కాదు, కట్టుకున్న నీ భార్య చెప్పాలి మా ఆయన మారాడని. ఒక భార్య భర్తే సాక్ష్యం, ఒక భర్తకి భార్య సాక్ష్యం. బయటోడు వచ్చి నువ్వు పోటోడివి, పొడి చేసేవాడివి, నువ్వు అంతా ఎంత అంటే నేను అంటాను అది ఒట్టు మాటలే. వాడి దగ్గర నుంచి నీకు ఏదో నీ దగ్గర నుంచి ఏదో లబ్ధి కోరేవాడు ఆ మాటలు మాట్లాడుతున్నాడు తప్ప నీ కోసం అన్ని విడిచి వచ్చిన నీ భార్య ఆ మాటలు చెప్పగలిగిన నాడు నువ్వు క్రీస్తులో పరిపూర్ణత అయ్యావు అని చెప్పచ్చు. అందుకని ఒక మాట చెప్తాను,
నీవు ఎలాగైతే ఉండాలని కోరుకుంటున్నావు, ఈ మాట కూడా చెప్తాను. ఇందాక పొద్దున్న ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. నీలో లేనిది ఎదుటివాడులో చూడాలనుకోమాక. మనం మోకరించాం, ఆ రోజుల్లో మనం చదవాలా. ఇప్పుడు పిల్లలు ఏమంటే చదవాలా, ఆ రోజుల్లో చదువుంటే మనం ఇంకా బాగుండేదేమో. ఏమంటే మోకరించాం మనం, కానీ పిల్లలు మోకరించాలనుకుంటాం. మనం టీవీ మానం, పిల్లలు టీవీ మానాలి అనుకుంటాం. నేను అంటాను, నీలో లేనిది నీ పిల్లల్లో కావాలని కోరుకోమాక. అది అర్హత లేదంతే. నేను అంటాను, నీలో లేనిది నీ భార్యలో చూడాలనుకోమాక. నువ్వు ముందు సాఫ్ట్నెస్ వస్తే నీ భార్యలో సాఫ్ట్నెస్ వస్తుంది. నీ మాట బాగుంటే నీ భార్య మాట బాగుంటుంది. ఏదైనా మనం అంటాం ఇచ్చి పుచ్చుకోవాలంట. నిజమా కాదా? ఎరా అంటే అవతల ఎరా అంటాడు, ఏవండి అంటే అదే వస్తుంది. నువ్వు ఏరా అని అవతల పక్క నుంచి ఏవండి అని కోరుకోవడం ఎంతవరకు రైట్? ప్రాచీన స్వభావం ఈరోజు చాలా మందిలో కట్టకట్టుకుపోయింది. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ మాటలో మాట్లాడిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నువ్వు మారావు అని చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, ఒక పర్సన్ని చూసి నేర్చుకో. తన లబ్ధి కోసం, తన అవసరాలు తీరడం కోసం, తను పోషించబడడానికి డబ్బు కోసం, ఆడెవడో తెలియదు, అతని గుణమేంటో తెలియదు, కానీ తన వ్యాపారం, తన లబ్ధి కోసం ఎంతో ప్రేమగా మాట్లాడి వాడి దగ్గర నుంచి డబ్బు తీసుకుంటుంది. అన్నీ నీ వాడై ఉండి, నీ కుటుంబమై ఉన్న నీ భార్య దగ్గర నువ్వు మంచిగా మాట్లాడుంటే మంచిగా స్పందన వచ్చేదేమో, మంచిగా నడుచుంటే మంచిగా స్పందన వచ్చేదేమో. బైబిల్లో చూడండి, చక్కగా మాట రాయబడింది. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 10వ వచనం. దర్శనము చూడవద్దని, దర్శనము చూపు వారితో చెప్పువారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి. ఈరోజు సేవకులు చేసే పని ఇది. లేదా సంఘాలు సేవకుల దగ్గర నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? అయ్యగారు కఠినమైన మాటలు చెప్పదు. ఏమండి, కఠినమైన మాటలు ఎవరితో మాట్లాడాలి, కఠిన కాని మాటలు ఎవరితో పలకాలో తెలియట్లేదు ఈరోజు. తన కుటుంబంతో ఏమో కఠినంగా, నిజంగా చెప్తానండి, ప్రతి వారు స్వకీయ పరీక్ష చేసుకుందాం. అర్థం ముందు నిలబడి, వాక్యం అని అర్థం ముందు నిలబడి చేసుకుందాం. ఇంట్లో భార్యతోనేమో గట్టిగా మాట్లాడతాడు, బయట వ్యక్తులతో ఏమో మెత్తగా మాట్లాడతాడు. కారణం ఏంటి? అర్థమవుతుందా? లేదా భార్యతో మాట్లాడదాం, నీ భర్తతో ఏమో కట్టుగా మాట్లాడుతావు, పక్కింటి ఆవిడతో మట్టిగా మెత్తగా మాట్లాడతావు. కారణం ఏంటి? నీ భర్తతో మాట్లాడట్టు బయట వాళ్ళతో మాట్లాడుతూ కొడతారని, తిడతారని, అంటారని. నిజమా కాదా? అంటే బయట వారికంటే నీ భార్య, బయట దానికంటే నీ భర్త తక్కువ నీకంటే? ప్రేమ దేవుని పెట్టారా? ఈరోజు సేవకులతో అంటారంటే మీరు అలా మాట్లాడొద్దండి, ఇలాగ మాట్లాడాలి, ఇది చెప్పొద్దండి, అది చెప్పండి. దైవ సేవకుల యొక్క మాటలు కత్తి వంటివి. ఎవరికైనా 24 గంటలు నొప్పి వచ్చింది అనుకోండి, 24 గంటల నొప్పి అంటే ఎక్స్ట్రా పెరిగి పెద్దదయ్యి రోగం వచ్చింది. వెంటనే ఆపరేషన్ చేయకుండా దాన్ని కత్తిరించకపోతే అది విషమైంది. ఏది కత్తిరించాలో దాన్ని కత్తిరించాలి. కానీ ఈరోజు ప్రియమైన దేవుని పెట్టారా, ఈరోజు నేను ఒకటే చెప్తాను, ప్రాచీన స్వభావం అనేది విషము లాంటిది, విషము పేగు లాంటిది. దాన్ని కత్తిరించకపోతే ప్రమాదం నీకే. ఈరోజు చాలా కుటుంబాలలో మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు రావడానికి మనం ఇంకా మార్పు చెందకపోవడమే. మారాను అని మనం అనుకోవడమే తప్ప మన మాటలో మార్పు, చూపులో మార్పు, నడకలో మార్పు, పడకలో మార్పు రాలా. అందుకనే దేవుని స్వభావం ఎలాంటిదయ్యా అంటే శుద్ధిమెత్తనది, మృదువైనది. ఇంకా మీకు ఉదాహరణలు చెప్తాను వినండి. యాలాలోయలో యుద్ధం జరుగుతుంది. అదేనండి గొలియాతు దావీదు. మరి యాలాలోయ ఎక్కడ అనుకుంటారు? ప్రతిదీ కూడా మన అవగాహన బట్టి ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చాలా స్పష్టంగా చదువుకుందాం.
దావీదు యుద్ధం చేయడానికి రాలా, అన్నం చూడడానికి వచ్చాడు. ఆడెవడో అన్నాడు సున్నతి లేనివాడు. వెంటనే కోపం తెచ్చుకున్నాడు, యుద్ధం చేస్తానన్నాడు. ఎలా చేస్తావు అని అంటే, నేను రాళ్లతో యుద్ధం చేస్తానన్నాడు. సరే నీకు ఎన్ని కావాలో చూసుకుంటే, అబ్బే ఈ రాయిలు పనిచేయు. మీరు చదవండి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనంలో, యాలా లోయలోనంటే దావీదు వెళ్ళి తన యొక్క వడిస అనే కర్రను చేత పట్టుకొని ఏటి లోయలో నుండి ఏ రాయి తీసాడు? మీరు ఇంటికి ఎలా చదవండి. 2 సంవత్సరాల క్రితమే నేను నున్నని రాయి నునిపెక్కాలంటే ఏం చేయాలని సందేశం ఒక సంఘంలో ఉపవాస కూడికలో చెప్పాను. నీటి ప్రవాహము ఒక రాయిని నున్న చేస్తుంది, ఉరుములు ఒక రాయిని నున్న చేస్తుంది. ఇలాగా కొన్ని సందేశం ఇచ్చాను. నున్నని రాయి అని కొట్టండి, దేవుని చిత్తమైతే ఉపవాస కూడిక సందేశాలు ఓ సంవత్సరం కిందటే నేను చెప్పాను. ఏ రాయి పడితే రాయి తీసుకోవాలా. ఆ రాయి ఎలా ఉండాలని కోరుకున్నాడంటే నున్ననిగా ఉండాలి. అప్పుడే అది చెప్పినట్లు పనిచేస్తుంది. చూడండి, శిల్పికి ఎన్నో రాళ్ళు ఉంటాయి, కానీ ఒక రాయిని ఎంచుకుంటాడు. కారణం ఏంటి అంటే, అన్ని రాయిలు ఉండదు కానీ ఆ ఒక శిల్పం తయారవ్వాలంటే ఏమండి ఆ రాయికి ఉండాల్సిన గుణం ఏంటో ఆ వ్యక్తికే తెలుసు. మన జీవితంలో కూడా ప్రభువారు కోరుకునేది ఏంటి తెలుసా? నునుపు లేదా మృదువు. ఇది మన కుటుంబాల్లో ఉన్న గరుకుతో పోల్చాడు. ప్రాచీన స్వభావం గరుకు స్వభావం. గరుకు రాయి కొన్నింటికి పనిచేయదు. చాలా వాటికి పనిచేసినా అన్నింటికి పనిచేయాలని రూల్ లేదు. కానీ నున్నని రాయ కొన్నింటికి పనిచేస్తుంది. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడి రోజు అంటున్నాడు, మీ గరుకుతనాన్ని తీసివేసుకోండి. మీ మాటలో ఉన్న గరుకు, మీ చేతుల్లో ఉన్న గరుకుతనం తీసివేసుకుంటే ఏమొస్తుందంట? నులుపుతనం వస్తుంది. ఇక మనం చూసిన వారమైతే ప్రేమ దేవుని పెట్టారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఒక నవీన స్వభావం పోలిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? దేవుని చిత్తం ఏంటి అంటే, నీలో గరుకు దేవుడు కోరుకోవట్లా, నీలో నునుపినే దేవుడు కోరుకుంటున్నాడు. మృదువైన మాట దేవుడు కోరుకుంటున్నాడు. సున్నితమైన మాట దేవుడు కోరుకుంటున్నాడు. నీలో గరుకు ఏదైనా ఉంటే ప్రభు దగ్గర పశ్చాత్తాపడి, ప్రభువా ఇదిగో ఇది నా భార్యని ఇబ్బంది పెడుతుంది, ఇది క్రైస్తవ లోకానికి నేను బాధకరంగా ఉన్నాను. ఆ గరుకు అనేది త్రాగుడు, వ్యభిచారము, జోదము, మద్యము, అహము, గర్వము, అహంభావం వంటి కావచ్చేమో. మార్కు సువార్త 7:21 మనం చూస్తూ ఉంటాం. తినేది అపవిత్రం చేయదు కానీ లోపల నుండి వచ్చేదే మనిషిని అపవిత్రం చేస్తుంది. అవేంటో తెలుసా అని అంటూ ఒక 14 లిస్ట్ ఇచ్చాడు. లోపల నుండి అనగా మనిషి హృదయంలో నుండి దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారులు, చదివాము. ఇవి మనిషిని పాడు చేస్తాయి. ఇది లోపల నుండి బయలు వెళ్ళి మనుషులను అపవిత్రము చేయను. కాబట్టి మేమే దేవుని పెట్టారా, బయటికి నీవు బాగుండొచ్చేమో, నీలో ఉన్న గరుకుతనం ఏంటి అంటే మనిషిని అపవిత్రం చేసేది. కాబట్టి ఈ రోజు నుంచి దేవుడు మనందరికీ మృదుత్వము, నునుపత్వము దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక. ఈ రోజు నుంచి నీ మాట ఎలా ఉంది? కటుకుగా ఉందా? నీ తీరు ఎలా ఉంది? మారేవా? మార్పు చెందుతున్నావా? ప్రవర్తన మార్చుకోవాలి, లేకపోతే అది గరుకుతో పోల్చాడు దేవుడు. ఇక రెండో మాట దగ్గరికి వస్తున్నా చూడండి. నవీన స్వభావం కలిగిన లక్షణాలు ఎలా ఉంటాయంటే, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం. కొండగాడై పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు. ఏంటంటే సంగతిని ఏ స్వభావం? రెండో చెప్పండి అక్కడ. నమ్మకమైన స్వభావం, నమ్మకత్వం. చెప్పండి ఏంటిది ఇది? ఇది ఈరోజు వాక్య దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నారు. చెప్పండి ఏంటిదంటే నమ్మకత్వం. నేను నమ్మి వచ్చిన నీ భార్య నమ్మకంగా చూడగలుగుతున్నామా?
భర్తలారా నమ్మకంగా ఉన్నారా? భార్యలారా నమ్మకంగా ఉన్నారా? ఉదయకాలం ముందు దేవుడు ఎందుకో కుటుంబం గురించి మాట్లాడాడు. ఇంటికి వెళ్ళాక దేవుని చేతుల మీద అప్లోడ్ అయిపోయింది చూడండి. చెడిపోయిందంట ఆ కుటుంబం. దేవుడు అంటే ఆ కుటుంబాన్ని చెడిపేశాడంట. ఎందుకని నాకు చెప్పున ఆ కుటుంబంలో ప్రార్థన లేదంట, ఆ కుటుంబం చెడుతనంగా ఉందంట. ఇంటికి వెళ్ళి చదువుకోండి, వినండి ఆ దైవ సందేశాన్ని. ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మకత్వం లేకపోవడం. ఈరోజు భార్యాభర్తలకు మధ్య గొడవ ఎందుకు అయ్యాడు? నమ్మకత్వం లేకపోవడం. కానీ దేవుడు ఈరోజు క్రైస్తవ జీవితంలో ఏం కోరుకుంటున్నాడయ్యా అంటే నమ్మకత్వమే. కీర్తన 101:6 చదవండి ఒకసారి. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని అక్కడ నేను అనగా దేవుడు కనిపెట్టాను. దేవుడికి ఎవరు కావాలంట? నమ్మకస్తులు కావాలంట. పరిచర్యలో నమ్మకస్తులు. హెబ్రీ పత్రిక 3:3-7 మనం చదువుకుంటే ఎవడక్కడ గృహం కట్టే విషయంలో దేవుడు మాట్లాడుతూ, ఇదిగో నా ఇల్లంతటిలో మోషే ఎవరంట? నమ్మకస్తుడు. అంటే ఇల్లు కట్టేటప్పుడు ఎవరికి ఇస్తావా? నమ్మకమైన వాళ్ళకి ఇస్తావా? నమ్మకం లేని వాళ్ళకి ఇస్తావా? నమ్మకస్తులే చూసి వీడైతే పర్లేదు, వీడైతే చేస్తాడు అని నమ్మి. మరి దేవుడు ఒక పరిచర్య మీకు ఇవ్వాలన్నా, ఒక వ్యక్తిని మీకు ఇవ్వాలన్నా, ఒక సంఘాన్ని మీకు ఇవ్వాలన్నా, ఒక కుటుంబాన్ని మీకు ఇవ్వాలన్నా దేవుడిని ఏం చూడాలి చెప్పండి? నమ్మకత్వం. పరిచర్యలో నమ్మకత్వం, మాటలో నమ్మకత్వం, కుటుంబంలో నమ్మకత్వం. దేవుడు నమ్మకస్తులైన వారికే. అందుకని సామెతలో ఉంటుంది, ఏమంటే నమ్మకస్తుల కంట లేదా నమ్మకంగా ఉన్న వారికంటే మెండైన దీవెనలు ఉంటాయి. కాబట్టి గమనించండి, దీవెన కావాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అనుకుంటే మనం దేవుళ్ళు ఏముండాలంట? దేవుని పరిచర్యలో నమ్మకం ఉండాలి. మీరు చదివారు అక్కడ, చదవండి ప్రేమ దేవుని పెట్టారు. దాని నెహెమ్యా గ్రంథం 9:8 అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అన్నాడంట. అబ్రహాం అంటే దేవుడికి నమ్మకంగా ఉన్నాడంట. నెహెమ్యా 9:8. దేవుడు ఏమి ఎరిగాడంట అబ్రహాం విషయంలో? అలాగే పాత నిబంధనలో కొత్త నిబంధనలో చూస్తే 2 తిమోతి పత్రిక 1:12 పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుణ్ణి, కానీ దేవుడు నన్ను నమ్మకస్తులను ఎరిగాడని పౌలు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. చదవండి ఆ మాట. 2 తిమోతి 1:12. మొదటి తిమోతి 1:12 చూడండి. పూర్వము దోషకులను, హింసకులను, హానికరుడైన నన్ను ఎలా ఇచ్చాడంటే దేవుడు? నమ్మకమైన వాడిగా ఇచ్చాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్వభావం కలిగిన వాడు ఎలా ఉంటాడంటే, రెండవది మొదట ఎలా ఉంటాడంటే మృదువైన మాటలు, మృదుత్వం కలిగి ఉంటాడంట. సాఫ్ట్నెస్, మాట ప్రవర్తన అంతా కూడా ఓర్పు, సహనం. మా మృదువత్వం అంటే ఓర్పుతనం అని అర్థం అన్నమాట. ఇంకో మాట. రెండవది నమ్మకత్వం. మూడో మాట చూడండి, తొందరగా వెళ్ళిపోదాం. రోమపత్రిక 8:9. రోమపత్రిక 8:9. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల ఏ స్వభావం అండి? పరిశుద్ధాత్మకు దగ్గరగా, లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఉంటాడో తెలుసా? ఒక వ్యక్తి పాపము లేనప్పుడు, ప్రార్థన జీవితం కలిగి జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తాడు. రక్షణ బాప్తిజం పొందిన మనము పరిశుద్ధాత్మ దేవుడు బహుమానంగా ఇస్తాడు. ఆ బహుమానాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగిపోతాం అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు స్వభావంలోనికి మనం రావాలి అనుకుంటే నమ్మి బాప్తిజం పొంది రక్షించబడాలి, దేవునికి దగ్గరగా బ్రతకాలి. ఇంకో చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. 2 సమూయేలు గ్రంథము 2:6. 2 సమూయేలు గ్రంథము 2:6. యెహోవా మీకు కృపను ఏ స్వభావం అంట? సత్య స్వభావమును ఆగపరచును. సత్యము అనగా వాక్యం. యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 4 లక్షణాల్లోనికి వెళ్ళాలి. మనమంట ఓర్పు కలిగవారమై,
మన ప్రవర్తన మృదువైన స్వభావంగా మార్చబడతాం. ఓర్పు ఒక వ్యక్తిని మృదుత్వం, ప్రతిదానికి తగ్గింపు. భర్త ఎన్నన్నా ఆ మృదుత్వం ఏం చేస్తుందో తెలుసా? లోబడేటట్లు చేస్తారు. భార్యకు భర్త లోబడే తత్వం ఉంది కాబట్టి సంఘాలు, కుటుంబాలు కట్టబడుతున్నాయి. రెండవది నమ్మకత్వం. భర్తను భార్య నమ్ముకుంటూ వెళ్ళాలి. అందుకని తాళాలు చేతులు వేస్తాడు, కుటుంబాన్ని తన జీవితంలో అలా అప్పగించి వెళ్తాడు. ఒక కుటుంబానికి తన భర్త ఎలాగైతే తన భార్యను నమ్ముతాడో, దేవుడు కూడా సంఘాన్ని నమ్మేటట్లుగా పరిచర్యలో నమ్మకంగా ఉండాలి మనం. మూడవది ఆత్మ స్వభావం. ఏమండి, ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలోనికి వస్తాడో ఆయన మనము ఒకేలాగా మార్చబడతాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు బల్లారాధన ఇచ్చిన తరువాత, అనగా మేడగది తరువాత గెచ్చమనే తోటకు వచ్చినప్పుడంట, యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారంట. ఎందుకనంటే పరిశుద్ధాత్మ అంట ఆ ప్రభు బల్లారాధన వల్ల అందరినీ ఒకే పోలికలోనికి మార్చేసిందంట. అందుకని యేసు ఎవరో తెలియట్లా. ఏమిటి ఆత్మ మనందరిని ఎలా మారుస్తాయి అంటే దేవుని పోలికలోనికి మార్చేస్తుంది. ఇక నాలుగోది మనం చూస్తే వాక్య స్వభావాలు, అనగా సత్య స్వభావము. సత్యము అనగా వాక్యము కనుక మనం అందరము వాక్యానుసారంగా జీవించేటట్లు, వాక్యము మనలో ఉండి వాక్య ప్రవాహం వలె నించున్న ప్రతిసారి వాక్యము అంటూ వాక్యానుసారముగా జీవించి, వాక్యానికి లోబడి వాక్యము వలె విధేయత కలిగి దేవుని వాక్యానికి విధేయత కలిగి జీవిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి చెప్పిన మాట ప్రకారం దేవుని వాగ్దానాలన్నింటినీ నెరవేర్చడానికి భూలోకానికి వచ్చారు. నీ కొరకు, నా కొరకు కల్వరి శిలువలో మరణించారు. మనందరి కొరకు తన పోలికను విడిచిపెట్టాడు. ముందుగా బైబిల్లో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. అక్కడ ఏముందో? సొగసైనను స్వరూపమైనను మన కొరకు వదిలేసుకున్నాడట. యెషయా 53:2 వచనం. ఎండిన భూమిలో లేత మొక్క వలె ఉన్న ఆయన, అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైన సొగసైనను లేదు. ఏం లేదంటే యేసయ్యకి. కానీ పరమగీతం 5వ అధ్యాయంలో ఏం చెప్తాం? 10వ వచనములో, అయ్యా నీ వరుడు ఎలా ఉంటాడు? ఆయన రత్నవర్ణుడు, 10,000 మందిలో కూడా అందగాడు. ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మా తాను. దేవుడు అంటే సుందరివాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మనందరి కొరకు ఆయన తన స్వకీయ స్వరూపాన్ని వదులుకున్నాడు. మనందరికీ స్వాభావికమైన లక్షణం ఇవ్వడానికి. ఒక క్రైస్తవ జీవితంలో 4 లక్షణాలు ఉంటాయి. ఓర్పుతో మృదువైన తత్వం, నమ్మకముతో నమ్మకమైన స్వభావం, దేవునికి దగ్గరగా బ్రతుకుతూ ఆత్మ సంబంధమైన స్వభావం, వాక్యమును విడవక ధ్యానిస్తూ పఠిస్తూ వాక్యానుసారంగా నడిచే సత్య స్వభావం. ఈ 4 స్వభావాలు ప్రభు బలలో పాల్గొని మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. మాటకు లోబడదాం, ఓర్పుతో ఉందాం, దేవుడిచ్చిన పనిని నమ్మకం చేద్దాం. కష్టమైన నష్టమైన పరిశుద్ధాత్మకు దగ్గరగా బ్రతుకుదాం. వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. తలవంచని ప్రార్థన